మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురు అయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పురపాలికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెప్పండి స్వామి కిరణ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి ముగిసినటువంటి పోలింగ్ సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది మనకు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే మనం మొత్తం ఒక మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు 18 మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ 18 మున్సిపాలిటీలకు సంబంధించి 376 వార్డులకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇక్కడ జరిగాయి. దానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అంతా కూడా ఎక్కడికక్కడ అంటే ఏ మున్సిపాలిటీ ఉంటే ఆ మున్సిపాలిటీలో దగ్గరలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ లెక్కింపు కేంద్రాల్లో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్లో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి దేవరకద్ర మరియు మహబూబ్ నగర్ ఈ రెండు మహబూబ్ నగర్ కార్పొరేషన్ దేవరకద్ర మున్సిపాలిటీ లెక్కింపు కేంద్రం వద్ద ఉన్నాం. 8 గంటల సమయం అయింది. ఇప్పటికే అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ అనేది మొదట ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక్కో వార్డుకు వచ్చినటువంటి ఓట్లన్నింటినీ కూడా అంటే పోలింగ్ బూతులు ఒక వార్డుకు 3-4 ఉంటాయి కాబట్టి ఆ పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి తర్వాత 25 ఓట్ల చొప్పున వాటిని కట్టలు కడతారు. కట్టిన తర్వాత టేబుళ్లపైకి ఎక్కించి ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు పూర్తి కావడానికి మరొక 1-2 గంటల సమయం పట్టొచ్చు. ఎందుకంటే మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం పట్టొచ్చు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కో మున్సిపాలిటీలో ఏం జరిగింది అనేది మనం కనుక చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లకు సంబంధించి 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థికి ఏకగ్రీవమైంది. మిగిలిన 59 డివిజన్లకు సంబంధించి మనకు 376 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. వీళ్ళకు సంబంధించినటువంటి ఫలితాలు ఈరోజు సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది. మొత్తం మహబూబ్నగర్ కార్పొరేషన్లో 30 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. 30 టేబుళ్ల మీద రౌండ్ల వారీగా లెక్కింపు జరగనుంది. మొత్తం 59 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఇక్కడ వెలువడాల్సి ఉంది. ఇక అదే మహబూబ్నగర్ జిల్లాలో మనకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అటు దేవరకద్ర ఇటు బూత్పూరు. ఈ దేవరకద్రలో 10 వార్డులు 12 వార్డులు, బూత్పూర్లో 10 వార్డులు. ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేశారు. ఒకటే రౌండ్లో దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడనున్నాయి. అటు బూత్పూర్లో 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటు దేవరకద్రలో 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భౌతవ్యం కొద్దిసేపు అంటే మనకు 3-4 గంటల సమయం కనీసంగా పట్టేటువంటి అవకాశం ఉంది. 10-12 వార్డులే కాబట్టి. తర్వాత నారాయణపేట జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీలకు మనకు అక్కడ ఎలక్షన్ జరిగాయి. ఈ నారాయణపేట కౌంటింగ్ సెంటర్ని ఎర్రగుట్ట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. మొత్తం ఈ నారాయణపేట సంబంధించి 24 వార్డులు ఉన్నాయి. ఈ 24 వార్డులకు 8 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క టేబుల్ మీద లెక్కిస్తారు. అట్లా ఒక్కొక్క రౌండ్కు 8 టేబుళ్ళు అంటే 8 వార్డుల ఫలితాలు వస్తాయి. అంటే 24 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు 3 రౌండ్లలో వెలువడతాయి. ఇవన్నీ కూడా నారాయణపేటకు సంబంధించి సాయంత్రానికి మొత్తం పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మక్తల్లో మనకి ఉన్నటువంటి వార్డులలో 6వ వార్డు అభ్యర్థి భాజపా అభ్యర్థి మనకు ఆత్మహత్య చేసుకోవడంతో 6వ వార్డులో మాత్రమే ఎన్నికలు జరగలేదు. మిగిలిన అన్ని వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి. మినీ గ్రౌండ్లో అక్కడ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15 వార్డుల్లో ఫలితాలు మొత్తం 3 రౌండ్లలో అక్కడ కూడా వెలువడతాయి. అట్లాగే మద్దూరు కోస్గి ఈ 2 మున్సిపాలిటీల్లో మనకు 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డులలో 2 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో అక్కడ ఫలితాలు వెలువడతాయి. మద్దూరును కోస్గి ఈ రెండిట్లో కూడా 51 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి నాగర్ కర్నూలు మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఈ 24 వార్డులో 8 టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ 8 టేబుల్ అంటే రౌండ్కు
8 వార్డులు మనకు వస్తాయి. అంటే 3 రౌండ్లలో ఫలితాలు వెలువడతాయి. ఇక్కడ 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యం అనేది ఒక 4-5 గంటల్లో మనకు తేలేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక కల్వకుర్తి, కొల్లాపూరు ఇవన్నీ కూడా 3 రౌండ్లలో మనకు ఓట్ల లెక్కింపు ఫలితాలు అనేది వస్తుంది. వనపర్తి జిల్లాలో కూడా 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడికక్కడ కౌంటింగ్ ఏర్పాటు చేశారు. వనపర్తి కౌంటింగ్ కేంద్రాన్ని మనకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. అక్కడ కూడా 3 రౌండ్లలో వనపర్తి, కొత్తకోట, అమరచిత్త, ఆత్మకూరు ఇవన్నీ 3 రౌండ్లలో మనకు 2 రౌండ్లలో మనకు ఫలితాలు వస్తాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. గద్వాల, అలంపూరు, వడ్డేపల్లి, ఐజా ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డుల ఫలితాలన్నీ కూడా ఒకే రౌండ్లో వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎన్ని వార్డ్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు. అన్ని వార్డుల కౌంటింగ్ అనేది ఒకే సమయంలో మనకు ప్రారంభమవుతుంది. గద్వాల కూడా మొత్తం ఉన్నటువంటి 37 వార్డులకు సంబంధించి 37 టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. ఒకటేసారి కౌంటింగ్ అనేది మనకు ప్రారంభమవుతుంది. ఒకటేసారి అన్ని వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు అంటే అక్కడ ఉన్నటువంటి ఓట్లను బట్టి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మొత్తం 18 మున్సిపాలిటీల్లో మనకు అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ హోరాహోరీ తలపడ్డాయి, విస్తృత ప్రచారం నిర్వహించాయి. స్వతంత్రులు కూడా అంటే ఎవరైతే పార్టీల్లో తమకు టికెట్లు దక్కలేదో వాళ్ళందరూ కూడా స్వతంత్రులుగా కొంతమంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వాళ్ళు కూడా విస్తృత ప్రచారం చేశారు. సో ఓవరాల్గా అన్ని పార్టీలు కూడా ఎవరి ధీమా వాళ్ళకే ఉంది, ముఖ్యంగా అధికార పార్టీ. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 13 మంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని మున్సిపాలిటీలను కైవసం దిశగా దృష్టి సారించారు. అటు బీఆర్ఎస్ కూడా పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా మున్సిపాలిటీల్లో కూడా పాగావేయాలని బీఆర్ఎస్ కూడా భావించింది. విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. భాజపా ఈసారి తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో భాజపాకు పట్టెక్కుంది. గతంలో కూడా కొన్ని మున్సిపాలిటీలు మనకు నారాయణపేట, మక్తల్ లాంటి మున్సిపాలిటీల్లో భాజపా చైర్మన్ పదవులను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో 3 పార్టీలు కూడా ఆశతో ఉన్నాయి. ఏందనేది మనకు ఇంకా కొన్ని గంటల్లో తెలియనుంది. పకడ్బందీ పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అన్ని కౌంటింగ్ కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు తనిఖీలు చేసి మన కౌంటింగ్ ప్రక్రియను వాళ్ళు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.